ఒకనాడు బ్రహ్మ ఏం చేసినాడు అనంటే సత్యలోకంలో ఒక తరాజు పెట్టుకొని జోకుతూ ఉన్నాడు. భాగవతం గొప్పదా, వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు గొప్పవా? జోకుతూ ఉండగా ఆయన తరాజులో అన్నిటికంటే శ్రేష్టమైనది భాగవతం అని తెలియదు. ఇట్లా ఉంటూ ఉండగా స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలంతా కూడా భూలోకంలో ఉన్నటువంటి మానవుల పరిస్థితి గమనిస్తూ ఉన్నారు. మానవులు ఏమవుతున్నారు అంటే చనిపోయిన తర్వాత స్వర్గలోకమును దాటి వైకుంఠలోకానికి వెళుతూ ఉన్నారు. స్వర్గలోకం అంతా కూడా వెలవెలబోతూ ఉన్నది. ఎందుకు అని బాగా ఆలోచిస్తే కలియుగంలో ఉన్నటువంటి మానవులు శుకుడు చెప్పినటువంటి భాగవతాన్ని వింటూ ప్రాణత్యాగం చేసిన తర్వాత మరణించిన తర్వాత వాళ్ళంతా కూడా స్వర్గలోకాన్ని దాటి పైన ఉండేటువంటి వైకుంఠలోకాన్ని వెళుతున్నారు అని తెలిసినది వాళ్ళు. ఎవరికి కానీ మనం 2 అంతస్తుల బంగ్లా కట్టుకున్నాము, ఎదుటివాడు 3 అంతస్తుల బంగ్లా కట్టుకున్నాడు అంటే వాడిపైన ఈర్ష్య వస్తుందా రాదా? ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించే వాళ్ళకు రావడం లేదు అంటే అది వేరే మాట. మనది 3 అంతస్తుల భవనం అయితే ఎదుటివాడు 5 అంతస్తుల బంగ్లా వేసుకుని సూర్యోదయాస్తమయాలు లేకుండా చేసినటువంటి వాటిపైన ఈర్ష్య వస్తుందా లేదా? మనకు ఏ విధంగా ఈర్ష్య వస్తుందో స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలకు మానవులు స్వర్గలోకానికి రాకుండా స్వర్గలోకానికంటే పైన ఉండేటువంటి వైకుంఠలోకానికి వెళుతున్నారు అని ఈర్ష్య కలిగినది మానవుల పైన. అందుకని వీళ్ళంతా కూడా వైకుంఠలోకానికి వెళ్లకుండా చెయ్యాలి అంటే ఒక పని చేస్తే సరిపోతుంది. ఆ పని ఏది అంటే భాగవతం అనే పురాణాన్ని భూలోకంలో లేకుండా చేయాలి. ఎక్కడికి తెచ్చుకోవాలి? దాన్ని స్వర్గలోకానికి తెచ్చుకోవాలి. దేవతలు ఉండే లోకం ఎక్కడ? స్వర్గలోకం. స్వర్గలోకానికి తెచ్చుకోవాలి అని ఒక తీర్మానం చేసినారు సభలో. అప్పుడు దేవతలో ఒక ప్రశ్న వచ్చినది, భాగవతాన్ని మనం స్వర్గలోకానికి తీసుకురావాలి అంటే ఎవరి దగ్గర ఉన్నది ఆ భాగవతము? శుకుని దగ్గర ఉన్నది. శుకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు భాగవత పురాణాన్ని ఇవ్వండి అని అడిగితే వట్టిగా ఇస్తాడా? ఒక కిరాణం షాప్ ఉన్నది మన గణేష్ నగర్లో. అయ్యా ఒక 2 కిలోల కందిపప్పు ఇవ్వండి అని అంటే వట్టిగా ఇస్తాడా? 600 రూపాయలు 300 రూపాయలు ఇస్తే ఇస్తాడు. అందుకని ఒక వస్తువును మనం కొనుక్కోవాలి అని అంటే మనము దానికి ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలి. అందుకని దేవతలమైన మనము స్వర్గలోకానికి భాగవతాన్ని శుకుని ద్వారా శుకుని నుండి తీసుకురావాలి అని అంటే శుకునికి మనం ఏదైనా సమర్పించాలి. ఏమిద్దాము? బాగా వెలగట్టడానికి వీల్లేని పదార్థం ఏమున్నది అని విచారం చేసినారు స్వర్గలోకంలో. విచారం చేస్తే వాళ్ళకు తేలినది ఏమిటి అని అంటే సముద్రాన్ని మథించడం వల్ల వచ్చినటువంటి అమృత భాండం. ఇంకేమో ఒక గిరాసుడు అమృతం తీసుకురాకండి అని అనలేదు. సముద్రము నుండి మథించగా వెళ్ళినటువంటి అమృత భాండమును మొత్తం తీసుకువెళ్ళి ఇచ్చేద్దాము అని అమృత భాండాన్ని నెత్తిపైన పెట్టుకున్నటువంటి వాళ్ళు శుకుని సమీపానికి వచ్చినారు. శుకుడికి నమస్కారం చేసినారు. ఏమయ్యా దేవతలారా ఎందుకు వచ్చినారు మీరంతా అని అడిగినాడు శుకుడు. అప్పుడు దేవతలు అన్నారు, మీరు భాగవతమును చెబుతున్నారు కదా, ఆ పురాణాన్ని మాకు ఇవ్వండి. మీకు ప్రతిఫలంగా కష్టపడి సంపాదించినటువంటి సముద్ర మథనం వల్ల వెళ్ళినటువంటి అమృత భాండాన్ని ఇస్తాము అన్నారు. మన పోటీ వాళ్ళు అయితేనా ఒక్క పురాణం ఏంటిదా 18 పురాణాలు తీసుకపో అమృతం ఇక్కడ పెట్టుకో అనేవాడు. కానీ శుకుడు మాత్రం ఏమన్నాడు అంటే, దేవతలారా అమృత భాండం 1 కాదు 1000 భాండాలు తీసుకువచ్చి ఇచ్చినా కానీ భాగవతాన్ని మాత్రం ఇవ్వము అన్నారు. నిరాశ నిస్పృహలతో దేవతలంతా స్వర్గలోకానికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం ఒకసారి శుకుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, శుక సముద్రాన్ని మథించడం అంత కష్టమైన పని, అంత కష్టపడి సముద్రాన్ని మథించగా వెళ్ళినటువంటి అమృతాన్ని తీసుకువచ్చి ఇస్తే దాన్ని స్వీకరించక వాళ్ళని ఎందుకయ్యా నిరాకరించినావు అని అంటే, అమృత భాండానికి బదులు 1 వాళ్ళు ఇస్తే నేను భాగవతాన్ని ఇచ్చేవాడిని. ఆ 1 ఏమిటి చెప్పమంటే చెప్తాను, లేకపోతే ముందుకు పెడతాను. ఆ 1 ఏమిటి అంటే భక్తి అని. భక్తిని కనుక వాళ్ళు ఇచ్చినట్టయితే భాగవతాన్ని ఇచ్చేవాడిని.
దేవతల అహంకారంతో ఏమిస్తాము అన్నారు? అమృతాన్ని ఇస్తాము అన్నారు. అమృతానికి బదులు వాళ్ళు ఏమిస్తే నేను ఇచ్చేవాడిని? భాగవతాన్ని, భక్తిని. అందుకని అమృత భాండాలు కానీ కోటాను కోట్ల రూపాయల ద్వారా కానీ సంపాదించేది కాదు భాగవతము. భాగవతము దేని వల్ల లభిస్తుంది? భక్తి వల్ల లభిస్తుంది. మీ అందరికి ఉన్నదా లేదా? ఉన్నది కాబట్టే మీరంతా ఇక్కడికి వచ్చినారు. భక్త్యా భాగవతం జ్ఞేయం నవ్యుత్పత్యానటీకయా. భాగవతాన్ని మనం పొందాలి అంటే దానికి భక్తి ఒక్కటే అవసరము. భక్తి లేకుండా కనుక భాగవతానికి వచ్చి కూర్చున్నట్టయితే ఒక 2 సార్లు 3 సార్లు వింటే భక్తి తనంతట తాను అంకురిస్తుంది. భాగవతంలో ఉన్న మహిమ అంత గొప్పది. గోపాలకృష్ణ భగవానికి